స్వాతంత్ర దినోత్సవం 1947 ఆగస్ట్ 15 రోజు వచ్చింది. వచ్చి 79 ఇయర్స్ అయింది. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర సంవత్సరం తేడా ఏమిటంటే గణతంత్ర దినోత్సవం 1957 జనవరి 26 రోజు వచ్చింది. స్వాతంత్ర దినోత్సవం 1947 ఆగస్ట్ 15 రోజు. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ 1947లో స్వాతంత్రం వచ్చింది. అది మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. రిపబ్లిక్ డే 25 జనవరి 26 ఆ రోజు. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 1947లో వచ్చింది. ఆగస్ట్ 15కి వచ్చింది. మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. జనవరి 26కి ఏమో మనకి రాజ్యాంగం ఏర్పడింది. స్వాతంత్రాన్ని వచ్చి 1947 ఆగస్టు 15 రోజు. అయితే స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం తేడా అంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం విముక్తులైనాం. 1956లో రాజ్యాంగంలో అమల్లోకి వచ్చినటువంటి పరిగణలోకి తీసుకొని అప్పట్లో గణతంత్ర దినోత్సవం కూడా ఏర్పడింది. గణతంత్ర దినోత్సవం దానికి బిట్వీన్ ఉంటుంది. అయితే దీనికి ప్రతి సంవత్సరము ఆగస్టు 15 రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఈ మహనీయులని అప్పట్లో ప్రతిసారి మనం గుర్తు చేసుకొని ఈ రాజ్యాంగ రూపకల్పన గురించి కూడా మనం చర్చించుకుంటాం. వాళ్ళని స్మరించుకుంటూ ముందుకెళ్తున్నాం. అయితే ఈ రాజ్యాంగ ఫలాలు పేదలకు చెందాలి. మాలాంటి దివ్యాంగులకు ఇంకా కొంతమందికి చెందలేదు. ఇంకా మేము ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా మా పైన 5% రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యంగా మా లాంటి బడుగు బలహీన వర్గాలున్న మేము ఎంతోమంది ఉన్నాము. మాకు ఇప్పటికీ దేనికి ఆదరణకు నోచుకోలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా కుటుంబాలను నెట్టుకురావడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఆలోచన చేసి మా అందరికీ ఉద్యోగ కల్పన, మా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. నేను ఒక చిన్న కాంట్రాక్టు ఉద్యోగిని.